తండ్రి లాంటి అన్న సపోర్ట్ చేస్తే ఓకే శ్యాంప్రసాద్ గారు ఒక్క నిమిషం బుజ్జి. ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారని చెప్పారు. ఉన్నా కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి రారు, రాజకీయంగా ఆయన ఇక్కడ పెట్టి ప్రచారం చేస్తారన్న మాట కూడా మేము మాలాంటి వాళ్ళకి నమ్మలేదు. ఎందుకంటే ఆయన గురించి వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళము, ఆయనతో దీర్ఘకాల పరిచయం ఉన్న వాళ్ళగా మాకు తెలుసు. మొన్న పంచకర్ల రమేష్, సీఎం రమేష్ గారు వెళ్ళినప్పుడు కూడా ఇట్లానే ఒక వీడియో చేసి విడుదల చేశారు. ఇప్పుడు తన తమ్ముడు గారి గురించి కూడాను ఒక వీడియో విడుదల చేసి దాన్ని యాడని మరి ఎవరైనా సునకానందం పొందొచ్చు, మాకేం తప్పేం లేదు. నేను దాన్ని కూడా పెద్ద పట్టించుకో. ఆయనే చెప్పారు ఎన్నో ట్వీట్లు, ఎన్నో అయ్యి వస్తాయి, ఎన్నో అయ్యి వస్తాయి, అవన్నీ ఎలక్షన్ టైంలో పట్టించుకోకూడదు అన్నారు కాబట్టి నేను కూడా పట్టించుకో. ఇక అక్కడ వదిలేస్తే చిరంజీవి గారు చెప్పిన మాట, నా తమ్ముడు రాజకీయాల్లో ఇష్టపడి వచ్చాడు. మీకు తెలుసో తెలియదో, నేను చిరంజీవి గారు అప్పట్లో ఈ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఇంటర్వ్యూలో చాలా సార్లు వ్యక్తిగతంగా మాట్లాడారు. శాంతప్రసాద్ గారు మీ నెట్వర్క్ లేనట్టున్నదండి, వీడియో ప్రాబ్లం వస్తుంది. ఓకే ఇప్పుడు అవన్నీ బహిరంగ బయటికి చెప్పేవి కాదు, కానీ ఒకటి పడి చెప్తారు. తన తమ్ముడు గురించి ఆయనకు ఒకే ఒక నమ్మకం, పట్టుకుంటే మటుకి దేన్ని వదలడం. పట్టుకోవటం అనేది జరగదు, కానీ పట్టుకుంటే మటుకు దేన్ని వదలడం, దాన్ని సాధించే వరకు పోరాడతాడు అనేది మొదటి నుంచి చిరంజీవి గారికి తెలుసు. అందుకనే చిరంజీవి గారు ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వ లక్షణం తీసుకుంటే ఒకసారి అతను గెలిపించి చూడండి అని పిఠాపురం వాసులకు అప్పీల్ చేశాడు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి కూటమి అభ్యర్థులు గెలిపించండి అని కానీ, లేకపోతే మిగతా 20 స్థానాల్లో ఉన్న జనసేన అభ్యర్థులు గెలిపించండి కానీ ఎక్కడా కూడా చెప్పాల. ఓకే, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది శాంతిప్రసాద్ గారు? స్ట్రైట్ పాయింట్, దీని ప్రభావం ఉండబోతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ గెలరు అంటున్నారు. బాలకృష్ణ గారికి గెలరట, పవన్ కళ్యాణ్ గారికి గెలరట, పురంధేశ్వరి గారికి గెలరట, చంద్రబాబు నాయుడు గారికి గెలరట, మొత్తం లిస్టు చెప్తున్నాడు ఆయన రెడ్డి గారు. ఓన్లీ రెడ్లే గెలుస్తారు. సునకానందం పొందే వాళ్ళు పొందినామండి, ఇందాక ఏదో మాట్లాడినారు కదా, ఆ మాటలు ఆయనకి అప్లై అవుతాయి. కానీ ఒక విషయం చెప్తాను సార్, ఒక వ్యక్తి వెనకాల కుటుంబం నిలబడలేదంటే ఆ వ్యక్తి ఎంత సన్నాసో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి వెనకాల కుటుంబం నిలబడిందంటే ఆ వ్యక్తి ఎంత ఉన్నతుడో మహోన్నతుడో జనాలు కూడా అర్థమవుతుంది. ఒక వ్యక్తి వెనకాల తల్లి ఉండదు, షెల్లి ఉండదు, ఒక వ్యక్తి వెనకాల కొడుకు ఉండడు, ఒక వ్యక్తి వెనకాల అల్లుడు ఉండడు, ఒక వ్యక్తి వెనకాల పెళ్ళ ఉండదు. ఇటువంటి వ్యక్తుల సమూహం ఒక పార్టీలో ఉంటుంది. ఆ సమూహం ఆ దిక్కుమాల పార్టీలో ఉంటుంది. వాళ్ళు చెప్పే మాట గురించి మేమేం సరిపడుతుంది. కానీ మా అధినేత గురించి ఎంతమంది కుటుంబ సభ్యులు వస్తున్నారు, ఔన్నత్యం చెప్పట్లేదా? కుటుంబము వసుదైక కుటుంబము అనే దానికి కూడాను సామాజిక కుటుంబము, సమిష్టి కుటుంబము, కుటుంబంలో ఆప్యాయత అనురాగాలకి ఎవరు నిలువెత్తు నిదర్శనం రాష్ట్ర ప్రజలకు కనపడతారు లేదా? ఓకే, కాబట్టి దీని గురించి మనం చిరంజీవి గారు ఏం చెప్పాడంటే, నా తమ్ముడు సినిమాల్లోకి ఇష్టపడి రాలేదు, కానీ రాజకీయాలకు ఇష్టపడి వచ్చాడు ప్రజలకు సేవ చేయడం కోసం. మీరు అతని యొక్క నాయకత్వ లక్షణం తీసుకోవాలంటే ఒక్కసారి అతను ఆదరించి చూడండి అని ఒక్క పిఠాపురం ఓటర్లకు మాత్రమే చెప్పాడు. మిగతా రాష్ట్ర ప్రజలు ఎవరికి చెప్పలేదు. దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనే దానికి మీరు రేపు 13వ తారీఖు చూస్తారు. ఓకే ఓకే శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం, మీది కొద్ది నెట్వర్క్ ఇబ్బందిగా ఉన్నట్టున్నది. ఎందుకంటే వరం గారు వీడియో అన్నది చాలా కీలకం, అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అది నేను ప్లే చేసి కూడా చూపిస్తాను, మీరు కొద్ది నెట్వర్క్లో రండి. ఈలోపు అజయ్ మాట్లాడతారు. అజయ్, చిరంజీవి గారు మాట్లాడిన అంశాలు, దీన్ని ఏదో ఒక పెయిడ్ ప్రమోషన్ కింద వైసీపీ చూస్తున్న నేపథ్యం అంటే ఒకటి వర్మ గారు ఈరోజు తన తమ్ముడు ప్రజల కోసం తిరుగుతున్నాడు, కుటుంబంతో కూడా సరిగా గడపట్లేదు. ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా చాలా తక్కువ పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయ్యేది. నిత్యం ప్రజల్లో ఎక్కువ. ఆయనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్